ఇచ్చాడు చూడండి. The perimeter of a triangle is 28 centimeters and the radius of the triangle is 2.5 centimeters. What is the area of the triangle? Yes. Radius అంటే కొత్తగా అనుకోండి, త్రిభుజం యొక్క చుట్టుకొలత 20 సెంటీమీటర్లు. మరి త్రిభుజం యొక్క అంతర్వ్యాసార్థం 2.5 సెంటీమీటర్స్. అయితే త్రిభుజ వైశాల్యం ఎంత? ఇదేందుకు కొంతమంది కాన్సెప్ట్ అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది. కానీ ఒక్కసారి రీకాల్ చేసుకోండి. ఒక త్రిభుజం ఇచ్చాడు, ఆ త్రిభుజం యొక్క భుజాలు ఇచ్చిన పెరిమీటర్ ఇచ్చిన చుట్టుకొలత ఇచ్చాడు కదా. అందులో the perimeter of triangle is 28 centimeters. A plus B plus C by A plus B plus C కూడా ఇచ్చాడు, 28 ఇచ్చాడు. ఇది బాగానే ఉంది. కాబట్టి త్రిభుజం యొక్క అంతర్వ్యాసార్థం ఇక్కడ వ్యాసార్థం ఎక్కడ వస్తుంది అంటే ఏం లేదు. అంతర్వ్యాసార్థం అంటే చుట్టూ ఒక వృత్తం ఆవరించి ఉంటుంది అన్నట్టు, రైట్. ఈ వృత్తం యొక్క ఈ శీర్షాలు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఇది త్రిభుజం యొక్క శీర్షాలే కదా. ఇక్కడ నుంచి ఈ మిడ్ పాయింట్ వరకు, కేంద్రం వరకు ఉన్న ఇదే వ్యాసార్థం అవుతుంది. మరి దగ్గర నుంచి వచ్చిందంటే మనకు జామెట్రీలో క్లియర్గా డిస్కస్ చేసిన గుర్తుకుందో లేదో, జామెట్రీ కాన్సెప్ట్ ఇది. అయినా సరే మెన్సురేషన్ కరెక్ట్ చేశాడు. అంటే ఈ త్రిభుజం యొక్క అంతర్వ్యాసార్థం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ చేసినా, ఇక్కడ నుంచి ఇక్కడ చేసినా, ఇక్కడ ఇక్కడ చేసినా సేమ్ ఉంటుంది అన్నట్టు. ఆ లెవెల్లో మరి ఈ పెరిమీటర్కి అంటే ఇచ్చిన చుట్టుకొలతకు ఈ వ్యాసార్థం అంటే ఆర్ అనుకోండి, స్మాల్ ఆర్ అనుకోండి. స్మాల్ ఆర్కి మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, వైశాల్యం అనుకున్న స్టోరీ అయింది. A plus B plus C ఉంది, డెల్టా అంటే వైశాల్యం ఆర్ ఉంది. ఆర్కి డెల్టాకి పెరిమీటర్కి ఉన్న రిలేషన్ ఏంటంటే తెలియదు మనకి. అయితే A plus B plus C అంటే మొత్తం చుట్టుకొలత కదా, దాని యొక్క A plus B plus C అంటే గుర్తుకుందా, A plus B plus C by 2 అంటే ఎస్ మనం డెల్టాలో ఎస్ వాడతాం కదా. ఎస్ అంటే హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ కదా, చుట్టుకొలతలో సగం, రైట్. ఆ ఎస్కి డెల్టాకి ఆర్కున్న రిలేషన్ ఏంటి అంటే జామెట్రీలో మనకు గుర్తు తెచ్చుకోండి. మీరు ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఒకసారి డెల్టా బై ఎస్ చేసి వస్తాడు. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇంగ్రీడియంట్స్ నథింగ్ బట్ డెల్టా బై ఎస్. అదేంటి, ఇదేం ఫార్ములా అనుకుంటున్నారా? ఎప్పుడైతే ఒక వృత్తం వచ్చి ఈ ట్రయాంగిల్ని ఆవరిస్తుందో అప్పుడు ఈ రేడియస్కుని వైశాల్యానికి హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ కూడా రిలేషన్ అయ్యి ఆర్ ఈక్వల్ డెల్టా బై ఎస్. ఇంకా R1 ఈక్వల్ డెల్టా బై ఎస్ మైనస్ ఏ, R2 ఈక్వల్ డెల్టా బై ఎస్ మైనస్ బి, R3 ఈక్వల్ డెల్టా బై ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. గుర్తుకుందా? అది ఒకసారి రీకాల్ చేసుకోండి. లేదంటే క్లియర్ కట్ ఇలా బండ గుర్తు పెట్టేసుకోండి. ఏంటో చెప్పండి. ఈ ట్రయాంగిల్ ఒక వృత్తంలో ఉందనుకోండి, ఈ త్రిభుజం, దాని యొక్క వ్యాసార్థానికి ఆ వృత్తం యొక్క వైశాల్యానికి దాని చుట్టుకొలతలో సగానికి ఉన్న రిలేషన్ ఇది అనమాట, ఆర్ ఈక్వల్ డెల్టా బై ఎస్. ఇది బేసిక్ కాన్సెప్ట్, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంది చూడండి. అంటే ఆన్సర్ వస్తే రాసుకున్నాం, డెల్టా బై ఎస్ కదా. అంటే ఆర్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్. డెల్టా అంటే ఏంటి చెప్పండి, వైశాల్యం కావాలి మనకి. ఆర్ రెడీ ఉంది కదా, ఆర్ ఎంత ఇచ్చాడు మనం, 2.5 ఇచ్చాడు. ఎస్ అంటే కనుక్కున్నాం మనం. A plus B plus B 28/2 అంటే లాజికల్గా ఎస్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఈ వాల్యూ చెప్పండి 14 వచ్చింది. అంటే డెల్టా నాకు కావాలి అంటే డెల్టా బై 14 కదా. 14 2.5 మల్టిప్లై చేయండి. 14 2 టైమ్స్ తీసుకోండి, లేదా 2.5 అంటే మినిమం 14 2 టైమ్స్ తీసుకోవాలి, మళ్ళీ హాఫ్ టైం తీసుకోవాలి కదా, అట్లా అంటున్నాం. అంటే ఇది మల్టిప్లై చేయండి, డెల్టా ఈక్వల్ వైశాల్యం వచ్చేస్తుంది కదా, సింపుల్ కాన్సెప్ట్. ఎస్ 4 12 14 2s are 28, 14 lakhs 7, 28 plus 7 35 ఆన్సర్ కథం 35 సెంటీమీటర్స్. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఆఫ్ కోర్స్ ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. ఎనీ డౌట్?